రాత్రిపూట ఎక్కువ గురకపెట్టిన వాళ్ళల్లో మెదడుకి అందాల్సిన ఆక్సిజన్ సరఫరా అందకపోవడం వల్ల కూడా స్ట్రోక్ రావచ్చు. యంగ్ అడల్ట్స్ లో కూడా మనం చూస్తున్నాం 25 to 45 ఇయర్స్ లోపల వాళ్ళు కూడా బ్రెయిన్ స్ట్రోక్ గురవుతున్నారు. అర్లీ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ ని మనము ఫాస్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. వెంటనే ఇమీడియట్ గా మనము ఆ గోల్డెన్ అవర్ లోపల హాస్పిటల్ కానీ లేదా డాక్టర్ కానీ చూపించాలి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవేవి అంటే హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువగా ఉండడం, షుగర్ అంటే డయాబెటీస్, ఒబేసిటీ ఉబకాయం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే మనం తరచుగా చూస్తుంటాం ఈ మధ్య రాత్రిపూట ఎక్కువ గురకపెట్టిన వాళ్ళల్లో మెదడుకి అందాల్సిన ఆక్సిజన్ సరఫరా అందకపోవడం వల్ల కూడా స్ట్రోక్ రావచ్చు. ఇదే కాకుండా డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి. ఇదే కాకుండా కొన్నిసార్లు వయసు పైపడి రక్తనాళాల్లో డిఫెక్ట్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ చూడొచ్చు. జనరల్గా తరచుగా మనం చూసేది ఏంటంటే స్ట్రోక్ అనేది 65 ఇయర్స్ పైపడ్డ వాళ్ళలో చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో యంగ్ అడల్ట్స్లో కూడా మనం చూస్తున్నాం 25 to 45 ఇయర్స్ లోపల వాళ్ళు కూడా బ్రెయిన్ స్ట్రోక్ గురవుతున్నారు. తర్వాత నెక్స్ట్ రిస్క్ కేటగిరీలో ఉన్న వాళ్ళు 45 to 65 ఇయర్స్, వీళ్ళే మనం మిడ్ ఏజ్ అడల్ట్స్ అంటాం. ఈ మిడ్ ఏజ్ అడల్ట్స్లో కూడా మనము స్ట్రోక్ చూడడం జరుగుతుంది. అర్లీ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ని మనము ఫాస్ట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. FAST. ఎఫ్ అంటే ఫేషియల్ డీవియేషన్, మూతి సొట్టపోవడం కానీ మూతి వంకరపోవడం కానీ. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్ అంటే పారాలసిస్ రావడము, ఏదైనా ఒక చెయ్యి కాళ్ళు కానీ పారాలసిస్ రావడాన్ని ఆర్మ్ వీక్నెస్ అని అంటాము. ఎస్ అంటే స్పీచ్ డిస్టర్బెన్సెస్ అంటే మాట తడబడ్డం కానీ మాట ప్రాబ్లం రావడం కానీ, దీన్ని ఎస్ అంటాం స్పీచ్. టీ అంటే టైం, వెంటనే ఇమీడియట్గా మనము ఆ గోల్డెన్ అవర్ లోపల హాస్పిటల్ కానీ లేదా డాక్టర్ కానీ చూపించాలి. ఈ టెనాక్టప్లేజ్ అనే ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే రక్తనాళాల్లో ఉన్న క్లాట్ని డిజాల్వ్ చేస్తుంది. అయితే దీనికి సెట్ ఆఫ్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే రక్తనాళాలు చిట్లి స్ట్రోక్ వచ్చిందో దాన్నే మనం హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. హెమరేజిక్ స్ట్రోక్లో ఈ ఇంజెక్షన్ మనము 100% ఇవ్వకూడదు. అయితే ఈ ఇంజెక్షన్ ఓన్లీ బ్లడ్ క్లాట్ అయిన వాటిలో మాత్రమే ఇవ్వాలి. ఈ 4.5 అవర్స్ లోపల, అదే ఆ గోల్డెన్ అవర్ లోపల మనం ఇవ్వగలిగితే ఆ క్లాట్ డిజాల్వ్ అయ్యి బ్రెయిన్కి ఆక్సిజన్ అండ్ బ్లడ్ సప్లై రీస్టోర్ అవుతుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రివెంట్స్ ది ఫర్దర్ డ్యామేజ్ ఆఫ్ ది బ్రెయిన్. అయితే తరచుగా విన్న క్వశ్చన్ ఏంటంటే బ్రెయిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రోక్ వల్ల దెబ్బతిన్నవి రీగెయిన్ అవుతుందా లేదా, రీజనరేట్ అవుతుందా లేదా. అయితే దీంట్లో మనకు కోర్ సెల్స్ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో అవి రీజనరేట్ అవ్వడానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దాని చుట్టుపక్కన ఉండే బ్రెయిన్, దాన్నే పెనుంబ్రా అంటాము, దాన్ని మనం కరెక్ట్ గోల్డెన్ అవర్ లోపల అడ్రస్ చేయగలిగితే ఈ ఇష్యూని, ఆ టిష్యూ డ్యామేజ్ అవ్వకుండా ఫర్దర్గా మనం కాపాడచ్చు. తరచుగా మనం వినేది ఏంటంటే పెరాలసిస్ అనేది రికవర్ అవుతుందా లేదా. స్ట్రోక్ వచ్చిన తర్వాత పెరాలసిస్ అనేది కామన్. అయితే ఈ పెరాలసిస్ రాకుండా ఉండడానికి మనం రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయాలి. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి. ఈ ఫిజియోథెరపీ చేయడం వల్ల జనరల్గా మనకు వీక్నెస్ ఏదైతే ఉందో డెఫినెట్గా తగ్గుతుంది అండ్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ 3 monthsలో మనం చేసే ఫిజియోథెరపీ చాలా చాలా ఇంపార్టెంట్. అయితే కొంతమందిలో మటుకు ఈ వీక్నెస్ అనేది ఉండిపోతుంది. దాన్నే మనం రెసిడ్యువల్ వీక్నెస్ అంటాము. ఇక్కడ కూడా మనము ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫిజియోథెరపీ. దీనివల్ల మనము ఫర్దర్ ఆ పెరాలసిస్ పెరగకుండా ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి? ఫస్ట్ వచ్చేసేసి ఫిజికల్ ఎక్సర్సైజెస్, అంటే ఫిజికల్గా మెంటల్గా మనం ఫిట్ ఉండాలి. ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏంటి అంటే డైలీ అట్లీస్ట్ 150 minutes ఆఫ్ వాకింగ్ అనేది చాలా ఎసెన్షియల్. ఇదే కాకుండా యోగా లేదా ఎనీ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ చేయాలి. నెక్స్ట్ ఈస్ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్. డైట్లో కూడా హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న డైట్ తీసుకోవాలి. బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆల్కహాల్ కట్ చేయాలి, స్మోకింగ్ కూడా కట్ చేయాలి. అండ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో దానిపైన ఒక చెక్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ బీపీ కానీ షుగర్ కానీ ఫ్యామిలీస్లో రన్ అవుతాయి కాబట్టి మనము మన షుగర్ లెవెల్స్ పైన తర్వాత బీపీ పైన ఒక కాన్స్టెంట్ చెక్ ఉండాలి.